ఇది వినాయకుడిది జంజం చెట్టు అండి. ఇది జంజం అంటారండి. అది ఇది పాలవేరు దగ్గర కంపల్సరీగా ఇది జంజం కింద వేసి పెట్టాలన్నమాట. అలా పైనుంచి ఇలా వేస్తారండి. అలాగా గొడి కింద వేస్తే ఇది జంజం చెట్టు అంటారండి. ఇరిగిపోతుంది. బాగుంది. ఎరగదండి, గుమ్మడి ఎరగదు. ఇది కట్ చేయడానికి కూడా గుమ్మడి అవ్వదండి. అంటే ఈ టైప్ లో ఆ పాలవేరు కట్టేసిన తర్వాత ఇలా జంజం కింద వేస్తారండి దానికి. ఇలాగా అలా వేయడం వల్ల మనకి ఎక్కడ ఉన్నాయంటారు ఈ చెట్లు? ఈ చెట్లు అయితే సాకూరు గుండె పిల్లలు ఎక్కువ ఉంటాయి. అంటే డెకరేషన్ చెట్లు ఉంటాయి కదండి, దానికి సంబంధించిన చెట్లు అండి. అదిలే చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎలాగ అమ్ముతున్నారు ఇవి? అంటే ఇది 50, 100 అలాగే అమ్ముతామండి. అదే ఎక్కువ పట్టుకెళ్ళడంలో ఏం చేస్తారంటే మొక్కైనా పట్టుకెళ్ళి దాని మీద అలాగా వినాయకుడి దగ్గర అలాగా జంజం కింద పైనుంచి వేస్తారండి. ఇలా పెట్టరండి, ఇలా జంజం. టెంకాయలండి? పేకాయలు ఎలా ఉంటున్నారు? గుర్తిలాగా 20 రూపాయలు 30 రూపాయలు. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి ఎక్కడ అడవిలోంచి వస్తాయండి. ఇది పెద్ద ఫేమస్ అండి. ఈ ఎటుకోకుండా పూజ అవ్వదండి. ఇక్కడ మనకి ఎక్కడ పండవు? ఇక్కడ వండవు. మనకు పండవు. అదే ఇక్కడ మార్కెట్ లో కనపడుతున్నాయి. ఇక్కడ మార్కెట్ లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ టైంలోనే వస్తాయండి. ఇప్పుడు రావు. ఇక్కడ ఎలా ఉన్నాయి సేల్స్? ఎలా ఉన్నాయి సేల్స్? ఇప్పుడు ఇవే అడుగుతారండి. ఇవి లేకుండా ఇవి ఉంటేనే దుకాణం కాడికి వచ్చి వేసుకుంటారు. ఇవి లేకుండా వేసుకోవాలి. ఇవి ఉంటే దుకాణం కాడ ఆగుతారు. ఓకే. ముచ్చవాయిగా పట్టుకెళ్తారు. అయిపోయి ప్రసాదంగా తింటారు. అట్లనే పెద్ద తినరండి, ఏమి లెక్క ఏదో సరదాగా తినరని తింటాం, లేకపోతే పాడతారు దేవుడు. తింటారా మామూలుగా? దేవుడు తీసుకొచ్చాను నోట్లేదు. ఓకే.
ఎక్కువ 50 రూపాయలు అమ్ముతున్నాండి మూర. గడికి గొలుసు మాల అయితే 80 రూపాయలు అమ్ముతున్నాండి. అయితే 50 గ్రాములు 20 రూపాయలండి. ఎలా ఉంది పరిస్థితి మార్కెట్? ఏదో అంత మాత్రం అండి. వాళ్ళదండి వ్యాపారం లేవండి. ఈ జగన్ గారి హయాంలో ఈ వరదలు వాటి గురించి మొత్తం తీవ్రంగా నష్టంలో ఉన్నారండి జనం. దాని వల్ల కొంచెం రికవర్ అవడం టైం పడుతుంది. ఆర్థిక పరిస్థితి పోలేదండి జనం.